సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట అని ఉంటది ఆంధ్రాల బరాబర్ 175 ఏండ్ల కిందట కట్టినా ఇప్పటికి సుత బందోబస్తుంటది. మళ్ళా కట్టింది తెల్ల దొరలు, డిజైన్ చేసిన కాటన్ దొర పేరే పెట్టిండ్రు దానికి. దేశంలో గిసొంటి ఎన్నో ఉన్నాయి వెనకట కట్టినాయి, కానీ మన కండ్ల ముంగట కట్టి మన కండ్ల ముంగటనే తెరలైందంటే మన కాళేశ్వరం ప్రాజెక్టేనబ్బా. 1,00,000 కోట్లు పెట్టిండ్రు కానీ 4 వద్దులు గిన నిలబడకపాయే. మేడిగడ్డ పిల్లర్ దసికినాక ఢిల్లీకి వెళ్ళి ఎన్డీఎస్ఏ ఆఫీసర్లు వచ్చి అంతా చెకింగ్ చేసి మొన్న రిపోర్ట్ ఇచ్చిండ్రు కదా గవర్నమెంట్ కు. అగో అందులో ఏముందో మొత్తం చెప్పిండు ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. సుందిల్లా అన్నారం బ్యారేజ్లు డిపిఆర్ లో ఫలానా చోట కడతామని చెప్పి ఒక బ్యారేజ్ ఏమో 2 కిలోమీటర్ల దూరంలో, ఇంకో బ్యారేజ్ ఏమో 5 కిలోమీటర్ల దూరంలో కట్టిండ్రు. అగనట ఓ కడ కడతామని రిపోర్ట్లో రాసి ఇంకో కడ కట్టిర్రట. అది సుతం మట్టి పరీక్షలు చేయకుండానే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన 6 నెలలకి డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిర్రు. ఇంతకంటే అసలు సిగ్గుచేటైన పని ఇంకోటి ఉంటదండి. మళ్ళా డిజైన్లు కరెక్ట్ లేవట, ఆత్రం కట్టిరట, నడమ చెకింగ్లే చేయలేదట. సర్కారోళ్ళు ఇంజనీర్లు పట్టి పర్వాలేనట్టు చేసుడుతోటే ఇంత నష్టమైందని పెద్ద టీవీలో ఫోటోలు చూపెట్టిండు సారు. వీళ్ళు కట్టిన సంవత్సరంలోనే ఇనాగరేషన్ కి కొన్ని రోజుల్లోనే లోపాలు బయటపడ్డాయి. ఆ లోపాలు ఒప్పుకొని సరిదిద్దితే బహుశా ఇంత నష్టం, ఇంత ప్రమాదం జరగకపోయేదేమో. అప్పటోళ్ళ పంతనం చేయబట్టికే మేడిగడ్డ మేడిపండు అన్నారం ఆగమాగం సుందిల్లా చక్కగా లేకుంటైందని రిపోర్ట్ వచ్చింది. మళ్ళా అంత సుత అప్పు తెచ్చి కట్టిందే. ఇప్పటికి తీసుకున్న అప్పుకే సంవత్సరానికి 16,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. లేలే అంత జూటా బరాబర్ కట్టినమని అటుకెళ్లి పాత మంత్రి హరీష్ రావు సార్ లైన్లోకి వచ్చిండి ఇదే ముచ్చట మీద. ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమైతా ఉంది.